కావాలా, వింటే భయం వేస్తుంది. ఉన్న ఆశను వదిలిపెట్టుకోలేడు. మరి ఎలా సాధ్యం అని అంటే మన ఆశలను డైవర్ట్ చేసుకోవాలి. ఆశ వద్దని చెప్పడంలే, ఆశను ఇక్కడి నుంచి అక్కడికి మార్చుకోండి. ఎలా? యేసుక్రీస్తు ప్రభు వలె, పౌలు గారి వలె. అంటే లోకంలో నుంచి దేవుని వైపు, దేవుని పిల్లల వైపు, సంఘం వైపు, సువార్త వైపు, పరిచర్య వైపు, క్రీస్తు వైపు, పరలోకం వైపు మార్చుకోవాలి. అందుకే పౌలు గారు చెప్పారు. ఏమని చెప్పాడు పౌలు గారు? మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాకండి, బయలున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి అని చెప్పాడు. కానీ మన మనసు అంతా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటది. ఆరాధనకు వచ్చినా ఇక్కడే తిరుగుతూ ఉంటది, ప్రార్థన మోకరించినా ఇక్కడే తిరుగుతూ ఉంటది, పాట పాడినా ఇక్కడే తిరుగుతూ ఉంటది. మధ్య మధ్యలో వాళ్ళు గుర్తుకొస్తానే ఉంటారు. వాళ్ళ కోసం మన కన్నీళ్ళు మనకు కారిపోతానే ఉంటాయి. పౌలు గారి కన్నీళ్ళేమో వేదగాల కోసం ఆశగా కన్నీళ్ళు కారుస్తున్నాడు. మరి ఎలా చెప్పండి?